मेहरबानी कर कपड़े हमको पड़ता भाई సినిమాల్లో चाले ले चाले इधर आ जाओ इधर कपड़े आके हिसाब रखो कपड़े आना बदला बदल बदले कपड़े पड़े आ जाओ गरम आ जाओ समोसा एक बात ले लगा चलो इसके तवा उठाए चाल ले ले पहले जरा बाजू चल जा मेहरबानी कर को कपड़े हमको पड़ता నా యొక్క నమస్కారాలు. మరీ ముఖ్యంగా ఈరోజు చాలా శుభదినం. ఆ శుభదినాల్లోనే కాదు, ఈరోజు శుభరాత్రి వేళ. ఎందుకంటే మామూలుగా మా యొక్క ఇస్లాం ప్రకారం మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ యొక్క రంజాన్ నెల ఆయన పైన ఎప్పుడైతే వర్తించిందో ఆ రంజాన్ నెల ఎందుకు ఆ పరమాత్ముడు మనం మానవుల పైన ఎందుకు ఇచ్చినాడంటే, ముఖ్యంగా ఈ రంజాన్ ద్వారా ప్రతి మనిషి దీనికి పాటిస్తే దీనివల్ల ఆకలి విలువ అనేది ప్రతి మనిషికి తెలుస్తుంది. కాబట్టి
ఎప్పుడైతే ఆకలి విలువ తెలుస్తుందో ఆ ఆకలితో ఉన్న ఆకలి విలువ వల్ల వేరే వాళ్ళు కూడా అతను పెట్టగలుగుతాడు. ఎందుకంటే ఆ యొక్క ఆకలి అనేది ప్రతి ఒక్కరికి ఏ చిన్న ప్రాణి కాడి నుంచి కూడా ఏ మనిషికి కూడా ఎవ్వరికి కూడా ఆకలి అనేది అనివార్యం. అది ఈ ఆకలి ఎప్పుడైతే ఆ నొప్పి ఎప్పుడైతే తెలుస్తుందో అది ఎదుటోనికి ఆకలి కూడా వానికి అర్థమవుతుంది. ఆ అర్థమైనప్పుడు అతను వచ్చి తాను తినేదే కాకుండా ఇంకొకరికి కూడా పెట్టగలిగే ఇది ఆలోచన వస్తుంది. అది పెట్టాలనేసి కోరిక కూడా వస్తుంది అనేసి మాకు ఈ రంజాన్ నెల మా పైన రావడం నిజంగా ఆ పరమాత్ముడి ఆశీస్సులతో మాకు ఈ అదృష్టం కూడా కలిగించడం. అదే కాకుండా ఈరోజు అనేది ఇది పవిత్రమైన రాత్రి. ఈ రాత్రిలో ఈరోజు రాత్రి అంతా వచ్చి మసీదుల్లో పోయి ప్రార్థించి వాళ్ళ పూర్వీకుల కోసము, వాళ్ళ భవిష్యత్తు కోసము, వాళ్ళ బతుకుల కోసము, వాళ్ళ కుటుంబాల కోసము, అంతేకాకుండా యావత్ ప్రపంచంలో ఉండే మానవత జాతి కోసమే కాకుండా అన్నిటి కోసం ఈరోజు ఏదైతే వాళ్ళు నిజంగా న్యాయంగా న్యాయబద్ధంగా ఏదైతే వాళ్ళు కోరుకుంటారో ఆ పరమాత్ముడు అల్లా పరమేశ్వరుడు ఈశ్వరుడు ఈరోజు నేను మీకు ప్రసాదిస్తానని చెప్పడం, ఆ మాట నమ్మకం పైన వాళ్ళు మసీదుల్లో ప్రార్థన చేసుకొని వాళ్ళ పూర్వీకులు ఎవరైతే ఇక్కడ దహనమైండారో ఇక్కడికి వచ్చి వాళ్ళ క్షమాపణ కోసం కూడా దువా చేసేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే మామూలుగా జనరల్గా ఇది ఎందుకు మేము గత 4వ సంవత్సరం ఎందుకు పెడతా ఉన్నామంటే ఈ నుంచి వస్తారు, ఈ నుంచి హోటళ్ళ కాడ ఆడ ఈడ టైం వేస్ట్ చేసి ఊరికే చేస్తారనేసి ఏదో మా శక్తానుసారం మా వల్ల అయింది. ఎందుకంటే ఈడ వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరూ మన ఊరోళ్ళే కాబట్టి మన వల్లే కాబట్టి ఇంకోటి ఈడ మా సాయిబోళ్ళే రావాలా వీళ్ళే రావాలని కాదు, ఎవ్వరు వచ్చినా ఎప్పుడు వచ్చినా కానీ తెల్లారి వరకు కూడా వాళ్ళకి టీ బిస్కెట్ నీళ్ళు అందించి వాళ్ళ యొక్క ఆ యొక్క దువా కోసం మేము కూడా కాసుకొని ఇది చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ చేయడం ఉద్దేశం ఏమంటే మనోళ్ళకి ఆడ ఈడపై ఊరికే అనవసరమైన విషయాల్లో తలదూర్చుకొని ఉండకూడదు అనేసి ఇక్కడ వచ్చిన 100 మంది వచ్చినా 1000 మంది వచ్చినా 2000 మంది వచ్చినా కూడా మేము ఎటువంటి ఒక్క రూపాయి కూడా ఎవరితో మేము ఆశించకుండా ఇంకా మేము వాళ్ళకి మర్యాద చేసి మా వంతు మేము చేసి ఇక్కడ పంపించడం. అది దీంట్లో ముఖ్యంగా కేవలం నేను ఫిగర్ మాత్రమే, కానీ నా వెనకాల నా తోటి స్నేహితులు, ఆత్మీయ బంధువులు వీళ్ళంతా వచ్చి నాకు సహకరించి ఈ 4వ సంవత్సరం కూడా జయప్రదంగా చేసేకి నాకు ముందరు పెట్టి నాకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈ రాత్రి నేను మా యొక్క యావత్ ముస్లిం భాయిలు కోరుకునేది ఒకటే ఏమంటే, అయినా నేను ఒకే మాట చెప్తా, మా ఇల్లు బాగుండాలంటే మా వీధి బాగుండాలా, మా వీధి బాగుండాలంటే మా ఊరు బాగుండాలా, మా ఊరు బాగుండాలంటే మా రాష్ట్రం బాగుండాలా, మా రాష్ట్రం బాగుండాలంటే మాకు మా దేశం బాగుండాలా, మా దేశం బాగుంటే ఆటోమేటిక్గా నా ఇల్లు కూడా బాగుంటుంది. నేను అందుకు మీ అందరి ద్వారా మీ మీడియా ద్వారా నేను ఒకే కోరుకుంటాను, నేనే కాదు నా ముందు నా దేశం బాగుండాలా, నా దేశ ప్రజలు బాగుండాలా, దాని తర్వాత నా అనే కుటుంబం కూడా బాగుండాలా, అందరూ బాగుండాలా, అందులో నేను ఉండాలా అనేసి ముఖ్యంగా మీ ద్వారా ఇంకోటి ఏమంటే రాబోయే ఇంకా 2-3 దినాల్లో రంజాన్ వేరే వస్తూ ఉంది. నాకే కాదు, నా కుటుంబానికి కాదు, యావత్ ప్రపంచానికి, ముఖ్యంగా నా అన్న సోదరులకి, నా హిందూ బంధువులకి, నా దేశ సోదరులకి అందరికీ వచ్చి మా తరపున నుంచి మీకు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు మేము ఇప్పుడే తెలుపుతూ ఉన్నాము. ఈ యొక్క ప్రోగ్రాంలు అందరూ నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి మీ మీడియా ద్వారా, అలాగే మీ మీడియాకు కూడా మేము ఈరోజే మీకు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అనేసి మీ ద్వారా మేము ప్రతి ఒక్కరికి తెలిపిస్తూ ఉన్నాం అనేసి మీరు వచ్చి మా కోసం నిలబడి మా వాళ్ళకు ఇంత అర్ధరాత్రిలో కూడా మాకు సహకరించి చేసినందుకు ముఖ్యంగా నేను అందరికీ